Baba ki jai. Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను, నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణ జీవన శైలిలో జీవించినట్ల మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. జై. తండ్రి అందరికీ ప్రేమపూర్వక జై బాబా. బాబా బాబా ఈ రోజు కూడా ఆ జగన్నాథుడు, జగదీశ్వరుడు బాబా సహజీవనం సాగించే మహద్భాగ్యాన్ని మనందరికీ కలుగజేశారు. ఆయనకి ఏమి రుణం తీర్చుకోలేము మనం, కానీ రుణం తెచ్చుకోవడం కోసం కాకుండా ఆయన పట్ల మనకున్న ప్రేమకి చిహ్నంగా అతనికి, ఆ ప్రభువుకి శత సహస్ర కోటి పాదాభివందనాలను చేస్తూ అందులో భాగంగా మనం ప్రభు చరిత్ర 11వ భాగం చదువుకుంటూ 4738వ పేజీ చేరుకున్నాం. ఆ మీద 3 లైన్లు చెప్పుకున్నాం, ఆపుకున్నాం. ఇవాళ ముందుకు వెళ్ళబోతున్నాం. దీనిబాబు హాస్పిటల్కి వెళ్తున్న కారణంగా పెద్ద శ్రేణికి అప్పచెప్పడి బాధ్యత. అందుచేత మీరంతా కూడా సావధానంగా ప్రేమతో సహకరించండి. బాబా మహేవాకి బయలుదేరారు. దారిలో కన్నా అనే గ్రామంలో ఆగాడు. అనుకున్న సమయానికంటే ముందుగానే బాబా అక్కడికి చేరడంతో దర్శనం కోసం ఎంపిక చేసిన ప్రదేశంలో చాలా తక్కువ మంది వేచి చూస్తూ అక్కడ ఉన్నారు. కానీ బాబా కారును అక్కడ ఆపిన వెంటనే బాబా అక్కడికి వచ్చినట్లుగా ప్రకటిస్తూ పెద్దగా నగారా వాయించారు. గ్రామంలోని ప్రజలందరినీ సమావేశపరచడానికి అలా డప్పు లాంటి వాయిద్యాన్ని వాయించడం రివాజుగా వస్తున్న ఆ ఊరి ఆచారం. ఈ నగారా అనేది కోయవాళ్ళలో ఉంటుంది, కోయలు వాడతారు. పూర్వం సామాన్యమైన పల్లె ప్రజలు కూడా దాన్ని వాయించేవారు. బాబా స్వయంగా నడుచుకుంటూ ఊరి లోపలికి వెళ్ళారు. అక్కడ రామ్నాథ్ సోనార్ ఇంటి బయట ఎత్తు అరుగుపైకి వెళ్ళి కూర్చున్నారు. అక్కడ అందరికీ బాబా తన దర్శనం ప్రసాదించారు. తన అక్షర ఫలకంపై చూపిస్తూ, మీరు నా వద్దకు రావడానికి బదులు నేనే మీ వద్దకు వచ్చాను అని చెప్పారు. ఆ ఊరి నుండి తిరిగి వస్తుండగా ఢాకే వెనుకబడిపోయి తిరిగ్గా నడుస్తూ వస్తుండడం బాబా గమనించారు. తన ప్రక్కనే ఎప్పుడూ ఉండాలన్నది బాబా ఢాకేకి ఇచ్చిన ఆదేశం. ఆ ఆదేశం పట్ల ఢాకే అశ్రద్ధ వహించడాన్ని చూసి బాబా అతన్ని గట్టిగా మందలించారు. ఇదే విధంగా అశ్రద్ధ చూపినందుకు శత్రుఘ్న కుమార్ని కూడా బాబా అప్పుడప్పుడు తప్పు పట్టేవారు. ఈ ప్రయాణంలో
ముఖ్యమైన 9 కేంద్రాల్లోనే బాబా దర్శనం ఇచ్చినప్పటికీ మార్గ మధ్యలో ఉన్న కుగ్రామాల వద్ద, మారుమూల పల్లెల వద్ద తప్పనిసరిగా కారును ఆపించి బాబా అక్కడి ప్రజలకు తన దర్శన భాగ్యం కలిగేలా చేశారు. ఒక చిన్న ఊరైన నౌదారాలో 400 మంది బాబా దర్శనం కోసం వచ్చారు. వచ్చిన మహిళలు బాబాకు హారతిచ్చి భక్తి గీతాలు పాడారు. ఇక బాబా కారు బయలుదేరుతుందనగా చాలా మంది స్త్రీలు పరుగులు పెడుతూ వస్తుండడం చూసి కారును ఆపమని బాబా డ్రైవర్ను ఆదేశించారు. క్రిందికి దిగి వారి కోసం చూస్తూ నేలపై కూర్చున్నారు. అలా ఆలస్యంగా వచ్చిన వారిలో ఒక వృద్ధ మహిళ ఉంది. బాబా ఆమె శిరస్సుపై తన చెయ్యి ఉంచి తనకు ఆమె పట్ల ఉన్న ప్రేమను వ్యక్తపరిచారు. అంతసేపు ఆమె జై 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 అని అనుకుంటూనే ఉంది. తరువాత బాబా మండలితో యాదాలాపంగా ఆ ఉద్యోగానికి నేను ఇచ్చిన సాంగత్యం వెనుక ఒక ప్రత్యేకత ఉంది అన్నారు. అదే రోజు సాయంకాలం బాబా మహేవా చేరుకున్నారు. గతుకుల రోడ్లపై చేసిన ఈ ప్రయాణాల్లో ఇది చివరి గదిలి. ఇక్కడి నుండి బయలుదేరి వెళ్లే లోపల బస్సుకి ఉండే షాకబ్జర్ బస్సు విరిగిపోవడం, పాడవడం ఖాయమని మండలి వారు అనుకున్నారు. మహేవా గ్రామం కేశవ నిగం యొక్క జన్మస్థలం. చిక్కడిగా ఉన్న ఆ పరిసరాల మధ్య బాబా కోసం 1952లో ఒక చిన్న కుటీరం నిర్మించారు. కేశవ్ దానికి మెహరాస్థానా అనగా మెహర్ నివాసం అని పేరు పెట్టాడు. మహేవాలో ప్రజలు సిద్ధంగా ఉండడంతో బాబా అందరికీ ప్రసాదం పంచిపెడుతూ దర్శనమిచ్చారు. దర్శనమిస్తూ బాబా ఇలా అన్నారు: నా దర్శన పర్యటన ఈ ఊరితో ముగుస్తుండడం చాలా అదృష్టకరమైన విషయం. తరువాత బాబా తన కుటీరం మెహరాస్థానా వద్దకు వెళ్ళిపోయారు. హమీర్పూర్ లో దర్శన కార్యక్రమాలకు ఆ రోజే చివరి రోజు కనుక తనతో పాటు పర్యటనలో ఉన్న పురుషులంతా రాత్రి 9 గంటల నుండి తెల్లవారుజామున 4:30 వరకు మెలకువగా ఉండాలని బాబా మెహరాస్థానాలో ఉండగా సూచించారు. జాగరణలో ఉన్న వారికి తోడుగా ఉండేందుకు కవ్వాలి సంగీతం ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఆ రోజు రాత్రి 2-3 సార్లు అందరికీ కాఫీ ఇచ్చేట్లుగా బాబా ఆదేశించారు. జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన ముఖ్య కార్యకర్తలంతా రావడంతో ఈ శకంలో ఆ రాత్రి ఎంతో విశిష్టతను సంతరించుకుంది. కార్యక్రమం రాత్రి 9 గంటల నుండి ప్రారంభమైంది. ఒక ప్రక్క భజనలు, కవ్వాలి కొనసాగుతుండగా ఏదో విషయంపై వాదన మొదలవడంతో బాబా ఒక ముఖ్యమైన ప్రకటన చేయవలసి వచ్చింది. గొడవ హిందూకి శత్రుఘ్నమార్కి మధ్య మొదలైంది. అక్కడికి వస్తున్న వారిని గుమ్మం ముందు చెప్పులు విడవద్దని, దానికి అడ్డుగా ఉంటాయని శత్రుఘ్న కుమార్ ఎంత చెబుతున్నా ఎవరు అతని మాటను పట్టించుకోలేదు. దాంతో శత్రుఘ్న కుమార్ ఆ చెప్పులు అక్కడి నుంచి తొలగించమని చెప్పగానే కొంతమంది వచ్చి వాటిని తీసి ఒక కుప్పలాగా దూరంగా విసిరేశారు. ఇది చూసిన ఫ్రెండు బాగా ఉగ్గుడై కుమార్ను ఉద్దేశించి, అసలేం చేస్తున్నావు నీవు? తరువాత ఎవరు చెప్పుల వారు ఎలా తీసుకోగలుగుతారు అని నిలదీశాడు. శత్రుఘ్న కుమార్ జవాబిస్తూ, ఇది వాళ్ళ సమస్య, దానికి అడ్డంగా వాళ్ళు ఎందుకు చెప్పులు విడిచారు అని గట్టిగా అడిగాడు. ఇలా వాళ్ళ మధ్య మాట పెరిగి ఉద్రేకాలకు దారి తీసింది. బాబా వారిని తన వద్దకు రమ్మంటూ ఇక్కడ ఏంటంటే ఒక విధంగా
రమ్మంటూ కబురు చేశారు. అక్కడ హరజీవన్ లాల్ ఉన్నాడు. బాబా అతన్ని పిలిపించారు. బాబా హరజీవన్ లాల్తో 2 కంట్రోలర్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. శత్రుఘ్న కుమార్ కమాండర్ ఇన్ చీఫ్, నీవేమో లాయర్ని. ఇప్పుడు చెప్పు, వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ కంట్రోలరా కమాండరా అని అడిగారు. హర్జీవన్ లాల్ ఇలా అన్నాడు, నీ దర్బారులో అంటే కోర్టులో ఎవరి అధికారం మరొకరి అధికారాన్ని అధిగమిస్తుందో ఖచ్చితంగా చెప్పడం చాలా కష్టం, అది నీకే తెలుసు అన్నాడు. అలా కాదన్నట్లు చెయ్యి అడ్డంగా ఊపుతూ, బాబా ఆ సంగతి ప్రక్కన పెట్టు, న్యాయవాదిగా నీ అభిప్రాయం చెప్పన్నారు. ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తారన్న దాని మీద లాయర్ దృక్పథం ఆధారపడి ఉంటుంది. ఎక్కువ డబ్బు ఇచ్చే పార్టీ తరపునే వాదిస్తాడు. నిజం అబద్ధం అవుతుంది, అబద్ధం నిజం అవుతుంది. ప్రతి న్యాయవాది అలాగే ఉంటాడు అని హర్జీవన్ లాల్ బదులు చెప్పాడు. అతని మాటలు బాబాకు నవ్వు తెప్పించాయి. బాబా అప్పుడు వివాదం గురించి వివరాలు అడిగి తెలుసుకొని, ఆ చెప్పుల్ని ఎవరు విసిరేశారు అని అడిగాడు. చెప్పులని కుప్పగా వేసిన పనిలో చాలా మంది పాల్గొన్న ఒక్క పంకరాజు మాత్రమే చేయి పైకెత్తాడు. బాబా అతన్ని బాగా చీవాట్లు పెట్టారు. నిజం చెప్పడం వల్ల వచ్చే ఫలితం ఎలా ఉంటుందని పంకరాజు లోపలే వాపోయాడు. కానీ మందలింపే అయినా నిజానికి ఇది బాబా నుండి పంకరాజు పొందిన కానుక అని చెప్పాలి. మిగిలిన వారంతా ఆ అదృష్టాన్ని కోల్పోయారు. హర్జీవన్ లాల్ ఇక్కడ ఎవరి తరఫున వకీలుకి వాదించడానికి ఇష్టపడడం లేదు. వాదించాలంటే అతను స్టేజ్ కావాలి. మరి పెండు శత్రుఘ్న కుమార్ల మధ్య ఇద్దరి వద్ద డబ్బు లేదు కనుక వీరిద్దరూ జరిగిందంతా మర్చిపోయి ప్రేమతో ఒకరితో ఆలింగనం చేసుకోవడమే అత్యుత్తమ మార్గం అని చెబుతూ బాబా ఆ వ్యవహారాన్ని అక్కడితో ముగించేశారు. నవ్వుకుంటూ శత్రుఘ్న కుమార్ పెండూరు ఆలింగనం చేసుకున్నారు. ఈ సంఘటన హమీర్పూర్ కార్యకర్తలకు ఒక చక్కటి పాఠాన్ని నేర్పింది. అర్ధరాత్రికి ఇంకా 20 నిమిషాలు ఉందనగా ప్రతి ఒక్కరూ ముఖం చేతులు కడుక్కొని 10 నిమిషాల్లో ప్రార్థనకి సిద్ధంగా ఉండాలని బాబా చెప్పారు. బాబా కూడా చేతులు కడుక్కున్నారు. సరిగ్గా రాత్రి 12 గంటలకి ఏరిచ్ పశ్చాత్తాప ప్రార్థనను ఇంగ్లీష్ లో చదివాడు. తరువాత రంజు ఉర్దూలో, దాకే మరాఠీలో ప్రార్థన చేశారు. అజీజ్ ఖవాల్ గానం కొనసాగిస్తున్నారు. ఖవానీ గీతాల్లోని చరణాలను గురించి మధ్య మధ్యలో వివరించేందుకు బాబా గానాన్ని ఆపించేవారు. ఒక సందర్భంలో బాబా శత్రుఘ్న కుమార్ ఉద్దేశించి, నీవు నన్ను పరమాత్మ అని ఎలా అనుకుంటున్నావు అని అడిగారు. నాకు బాబా ఒక్కడే తెలుసు, ఆయన కంటే గొప్పవారెవరు లేని కూడా నాకు తెలుసు. ఒకవేళ ఎవరైనా పరమాత్మ కంటే అధికుడు ఉంటే తప్పక అతడే బాబా అని శత్రుఘ్న కుమార్ జవాబిచ్చాడు. నీ సమాధానం నా హృదయానికి హత్తుకుంది అని బాబా చెప్పారు. బాబా భగవంతుడని ఎందుకు అనుకుంటున్నావు అని కైకోబార్ని బాబా అడగ్గా, నా అనుభవం ద్వారా నేను బాబా భగవంతుడని చెప్పగలను అని కైకోబార్ చెప్పాడు. ఇక్కడ కైకోబార్ యొక్క ఈ వాంగ్మూలం నా అనుభవం ద్వారా నేను బాబా భగవంతుడని చెప్పగలను అన్న విషయం మన బాబా ప్రేమికుల్లో చాలా మంది బాబా ప్రేమలో పైన వాళ్ళు ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే అందరికీ మార్గదర్శకంగా కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళు కూడా నా అనుభవం ద్వారా నేను బాబా భగవంతుడని చెప్పగలను అని ఎవరైనా చెప్పగలిగే పరిస్థితిలో ఉంటే వాళ్ళు ధన్యులే. లేకుంటే ఒక విధంగా చాలా దురదృష్టకరమైన విషయం అది. అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో బాబా కేశవ నిగమంతో ఈ క్షణంలో నీవు ఎంతటి మహోన్నతమైన కానుకను అందుకోబోతున్నావో నీకు తెలియదు అని అన్నారు.
అప్పుడు అక్కడ ఉన్న వారందరినీ ఉద్దేశించి, ఇప్పుడు నేను చాలా మంచి మనోవైఖరిలో ఉన్నాను. ఇక్కడ బాబా వాద్యతోటి ఆ పదం మంచి మనోవైఖరి, మంచిమైన మనోవైఖరి, మంచి కాని మనోవైఖరి రెండున్నాయి. దాన్ని చెడు అనకూడదు. ఉన్నదంతా మంచి, అదే తారతమ్యాల్లో ఉంది అంటారు బాబా. కాబట్టి మంచి మనోవైఖరిలో ఉన్నాను అని చెబుతూ 700 ఏళ్ల తరువాత జరిగే నా తదుపరి అవతరణ గురించి చెప్పడం సమంజసం కాదని ఇప్పటికీ నేను అనుకుంటున్నప్పటికీ శత్రుఘ్న కుమార్కి వాగ్దానం చేసినందున ఈ విషయాన్ని గురించి ఎప్పుడో ఒకప్పుడు స్పష్టంగా చెబుతానని మాతో ఇప్పుడు చెప్పగలను. ఇప్పుడున్న నా మనోవైఖరిని బట్టి ఇంతే చెప్పగలను. తొందరలో భగవంతుడు నాచే నా మౌనాన్ని వినిపింపజేస్తాడు. దాని అర్థం భగవంతుడు తనకు తానుగా గోచరమవుతాడు. గాడ్ మేనిఫెస్టింగ్ హిమ్సెల్ఫ్. తరువాత కొంతకాలానికి అవమానం, వైభవం సంభవిస్తాయి. దాని తర్వాత నాకు హింసాయుతమైన మరణం సంభవిస్తుంది. 700 ఏళ్ల తర్వాత మళ్ళీ వస్తాను. ప్రస్తుతానికి ఇంతే చెప్పగలను. ఇది చాలా ఇంపార్టెంట్ పేరా. 4741 పేజీలో కింద నుంచి మీద పేరా ఇది అండర్లైన్ చేసుకొని జ్ఞాపకం ఉంచుకోండి. బాబా ప్రకటన కొందరికి కన్నీళ్లు చెప్పించాయి. అక్షర ఫలకంపై వేలను కదిలిస్తూ చేతులు పైకెత్తి ఏరిచి ద్వారా అవతార్ మెహర్ బాబాకి జై అని ఉచ్చరింపజేశారు. అది విని అందరూ కూడా అవతార్ మెహర్ బాబాకి జై అని పలుమార్లు ఉచ్చరించారు. స్వయంగా తాను అవతార్ మెహర్ బాబాకి జై అని ఉచ్చరించమని ప్రోత్సహించారు కనుకనే ఆ అవతార్ మెహర్ బాబాకి జై అన్న ఆ నినాదం జగత్ ప్రసిద్ధమైంది. ఇది బాబా ఇలా తనకు తానుగా అక్షర పలకంపై చూపిస్తూ అవతార్ మెహర్ బాబాకి జై అని అనడం ఇదే ప్రథమం. జనావళి కన్నీళ్లను గాల్చి వారి ఆక్రందనను సర్వేశ్వరుడు విని స్పందించాడు. మెహర్ బాబా, మెహర్ ప్రభు విశ్వ విభునిగా వెలిశాడు. అవతారునిగా ఉద్ఘోషించాడు. ఆ రాముడే మెహరుడు, రాముడే మరల వచ్చాడు. కంపల్సరీ మండలంలో ఆఖరివాడు చిన్నవాడు, కానీ ఆయన హృదయం మాత్రం ప్రేమతో నిండిపోయి ఉన్నది. కనుకనే రఘుచరిత్రం మనకి ఇంత కమ్మగా ఉంది, ఇంత మనోహరంగా ఉంది. ఆ రాముడే మెహరుడు, రాముడే మరల వచ్చాడు. అదే రోజు 1954వ సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీ బుధవారం నాడు పార్సీ క్యాలెండర్ అంటే పంచాంగం ప్రకారం బాబా 60వ జన్మదినం కావడంతో బాబా తనను అవతారునిగా ప్రకటించుకున్న ఈ శుభ సందర్భం ఎంతో వైభవాన్ని సంతరించుకుందని బెహర్జీ తాను గ్రహించిన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాడు. అందరూ బాబాకు జన్మదిన గీతం ఆలపించారు. కేశవలింగం తాను రచించిన మెహర్ చాలీసాను చదివి వినిపించాడు. ఈ మెహర్ చాలీసా ఒక విధంగా చెప్పాలంటే అది ఆయన కేశవ నారాయణ నిగం ఆయన యొక్క హార్ట్, హృదయ స్పందన. అందుకే అది ఇప్పటికీ కూడా దాని ప్రాశస్త్యాన్ని కోల్పోలేదు. దాన్ని ఆ 40 చరణాలని కూడా ట్యూన్ చేసి ఎన్నిసార్లు ఈ పనిముట్టు ఆలపించింది. ఇందువల్ల అంత గొప్పది. అంతేకాదు, ఆ ఒక్క చాలీసా అనేక సార్లు గానం చేయడం వల్ల చాలీసాలు బాబా ఒక 10 రాయించారు. చాలీసా అంటే 40 చరణాలు ఉంటాయి, అలాగే 10 రాయించారు.
ఆశ్చర్యం అన్నమాట. అంటే ప్రేమ పరవశింపజేయాలి. దేన్ని? హృదయాన్ని. ప్రేమ హృదయాన్ని పరవశింపజేస్తే మనలో ఒక విధంగా సహజ జ్ఞానం వెల్లువగా రావడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. సహజ జ్ఞానం అంటే బాబా మనకి కానుకగా ఇచ్చేది. ఇంట్యూషన్ అంటారు బాబా ఇంగ్లీష్ లో. ఇంట్యూషన్. ఈ ఇంట్యూషన్ లేకుండా ఎవరు ఏది రాయలేరు. అంచేత బాబా ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆలింగనం చేసుకున్నారు. హమీర్పూర్ నుండి వచ్చిన చాలా మంది పురుషులు ఆనంద పారవశ్యంతో నృత్యం చేశారు. ఉదయం 4:30 గంటలకు వామనరావు బాబాను యోగిగా, అంటే శివునిగా వామనరావు బాబాను యోగిగా అంటే శివునిగా సంబోధిస్తూ భావగీతలు పాడడం ప్రారంభించాడు. హమీర్పూర్ వాళ్ళు స్టేజ్ మీద చేయడం నేను ఎప్పుడు చూడలేదు. కానీ స్టేజ్ ముందు నాట్యం చేయడం ఎన్నోసార్లు చూశాను నేను. వాళ్ళు గోపికల, ఆనాటి బృందావనంలో ఉన్న గోపికలేమో అనే భావన చాలా సార్లు పొందింది ఈ హృదయం. మైమర్చిపోతారు తమను తాము. మన వాళ్ళు అలా కాదు. అందులోకి తెలుగు వాళ్ళు స్టేజ్ మీద ఎక్కి మేకప్లు వేసుకొని, రంగులు పులుముకొని, రంగు లైట్ల మధ్య నృత్యం చేస్తారు. ఇది కృత్రిమం, ఆర్టిఫిషియల్. అది సహజం. హమీర్పూర్ వాళ్ళది సహజ నాట్యం. అందుకే హమీర్పూర్ అంటే బాబాకి అంత ఇష్టం. అందుకే హమీర్పూర్ ఇస్ మై హార్ట్ అన్నారు బాబా. అలా అన్నా కూడా ఆంధ్రులు మారలేదు. ఆంధ్ర ఈజ్ మై మైండ్ అంటే ఆ మైండ్ లాగా ప్రవర్తిస్తున్నారు. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికి మార్పు రాలేదు. సరే, భావగీతికను వామనరావు శివుడిగా బాబా సంబోధిస్తూ పాడడం ప్రారంభించాడు. యోగి వెళ్ళిపోకు ఓ యోగి. బయలుదేరడానికి సన్నాహాలు అప్పటికే మొదలయ్యేవి. సామాన్లు సర్దుకోవడం జరుగుతుంది. హమీర్పూర్ ప్రేమికుల హృదయాల్లో తన రూపం గాఢంగా ముద్ర వేసేలా బాబా వారిలో ప్రేమను రగిల్చారు. ఆ విధంగా అక్కడ తన అవతార కార్యం నిర్వహించడమైంది. గులాబ్ పాంచల్ పుకార్తో వాళ్ళు ఆంధ్రకి వచ్చినప్పుడు వాళ్ళకి సహకారిగా నన్ను వారితో పంపించారు. అప్పుడు పుకార్ని, గులాబ్ పాంచల్ని వాళ్ళిద్దరికి సన్నిహితంగా ఉంది ఈ పనిముట్టు. పుకార్ని బాబా ఏం చెప్పారు? రామావతారంలో నా హనుమంతుడు అని చెప్పారు. నిజంగా హనుమంతుడే అయినా అంత పొడవలి. నా మీద ఇంకా ఒక అడుగు ఎత్తుండేవాడు ఆయన. ఆ పుకారు, గులాబ్ పాంచలు వాళ్ళతో 2 రోజులు హాయిగా గడిపాను. అప్పుడే బాబా చూపించేది పుకారు. ఇది రహస్యం. బాబా చూస్తావా అని అడిగి, చూస్తావా అంటే గులాబ్ పాంచల్ అడుగు చూపించమను అని అంటే నేను ప్రాధాన్యపడితే బాబా చూపించాడు. ఆయన గరివిడిలో అంటే మరి ఆంజనేయుడు కాకపోతే ఎలా చూపిస్తాడు? కనుక హమీర్పూర్ లో ప్రతివాడు కూడా పవిత్ర హృదయులే. ప్రతి ఒక్క స్త్రీ పురుషుడు పవిత్ర హృదయాలు. వాళ్ళకి కుళ్ళు, కపటం, ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇలాంటివేవి తెలియవంటాను నేను. అంత పవిత్రమైనటువంటి ఆత్మలని. నిజానికి బాబా ఎన్నటికీ వారిని విడిచి వెళ్ళడం అన్నది జరగదు.
ఉదయం 5 గంటలకు అవతారుల జన్మ గడియలు కార్యక్రమం అంతా ముగిసింది. భగవాన్ నివాసి విష్ణు ప్రార్థనా గీతాల ముగింపుగా హారతిని గానం చేశాడు. అప్పుడు ఢాకే గుజరాతీ హారతి పాడగా అంతా అతనితో గొంతు కలిపారు. మహేవా నుండి బయలుదేరే ముందు బాబా మండలి వారిని మెహరాస్థానికి సమీపంలో ఉన్న ఒక చోటుకి తీసుకెళ్లారు. అక్కడి నుండి తిరిగి వచ్చిన తర్వాత సుమారు 8 గంటలకు బాబా తన గది బయట కూర్చొని స్థానిక కార్యకర్తలతో చర్చలు జరిపారు. కేశవలింగం గయాప్రసాద్ల మధ్య పొడసూపిన అభిప్రాయ భేదాలే ఈ చర్చకు ముఖ్యాంశాలు. నా కార్యకర్తల్లో ఇటువంటి అభిప్రాయ భేదాలు మామూలే, అనాదిగా వస్తున్నవే. కృష్ణుడు, రాముడు, బుద్ధుడు, జీసస్, మహమ్మద్ కాలాల్లోనూ ఉన్న స్పర్ధలను నిరంతరంగా నా దృష్టికి తేవడం జరుగుతోంది. యుగాలుగా ఇటువంటి వివాదాలు వినడం నాకు అలవాటే. ఒకే తీరుగా నడిచే పరిస్థితుల వల్ల కలిగే ఈ విసుగును ఇలాంటి వివాదాలు దూరం చేస్తాయి. ఇక్కడ ఒక అద్భుతమైన ఫోటో ఉంది, చూడండి. బాబా ఒక ఎత్తైన ఆసనం మీద కూర్చున్నారు. అక్కడ ఆ ఎనమండుగురు ఉన్నారు, 9 ఉన్నారు వెనక పక్క. వాళ్ళంతా కూడా ఎంత ప్రశాంతంగా, ఎంత నిర్మలంగా, ఎంత ప్రేమమయంగా కనబడుతున్నారో చూడండి. ముందుకెళ్తూ నన్ను సాక్షాత్కరించుకునేంత వరకు అహంని ఎవరు తప్పించుకోలేరు. ఓహో, ఆయన సాక్షాత్కారం ఎలాగో మనకు రాదు, అనవసరంగా మన అహంకారాన్ని ఎందుకు పోగొట్టుకోవడం అనుకోవద్దు. ప్రభు సాక్షాత్కారం అంటే సినిమాల్లో చూపినట్టు సాక్షాత్కరించడం. నువ్వు ఎప్పుడైతే బాబా మీద అమితమైన ప్రేమని తెచ్చుకొని అనుక్షణం ఆయన నామస్మరణ చేస్తూ పవిత్రమైన జీవితాన్ని సాగిస్తావు, అప్పుడు ఏదో ఒకరోజు నీ ప్రేమకి ఆయన పరవశిస్తాడు. సాక్షాత్కారం అన్నది చాలా హాయిగా జరుగుతుంది. గుర్తుంచుకోండి, ఈ ఆషామాషి మాటలు కావు. ఆధ్యాత్మికంగా పురోగతి సాధించిన వారు కూడా అహం యొక్క ఒత్తిళ్ల నుండి తప్పించుకోలేదు. లేశమాత్రమైన అహం ప్రవేశించిన 4వ భూమికలో ఉన్న మహాయోగిని సైతం క్రిందికి తోసేయగలదు. 5వ భూమికకు చేరిన తర్వాతే ఎవరికైనా క్షేమంగా ఉండగలరు. సరే, ఇంకెవరికైనా ఫిర్యాదులు ఉన్నాయా అని బాబా అడిగారు. పుకార్ ఏదో ఫిర్యాదు చేయబోతుండగా బాబా మధ్యలో అతన్ని వారించి ఇలా అన్నారు. ప్రతి ఒక్కరూ దాపరికం లేకుండా స్వేచ్ఛగా మీ మనసులోని విషయాలను బయట పెట్టేందుకు నేనిచ్చే ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవాలి. స్వేచ్ఛగా మాట్లాడేందుకు ఎవరు వెనుకంజ వేయకూడదు. గయాప్రసాద్, కేశవ నిగముల మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలు రూపుమాపడం జరిగాక బాబా ఇలా వ్యాఖ్యానించారు. మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నందున నేను మీలోని బలహీనతలు బయటపడేలా చేస్తుంటాను. జాగ్రత్తగా వినండి, మరోసారి చెబుతాను. మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నందున నేను మీలోని బలహీనతలు బయటపడేలా చేస్తుంటాను. నమ్మండి. మన బలహీనతలు బయటపడాలంటే ఆయన మనల్ని ప్రేమించాలి. ఆయన ప్రేమని పొందడం కోసం మనం తాతాలు ఆడాలి. అసలు చాలా విచిత్రం ఏంటంటే బాబా ప్రేమికులు కూడా సామాన్య మానవుల్లా ప్రవర్తిస్తుంటారు. సో ఈ ప్రపంచంలో చూడండి, ఒక మినిస్టర్ లేదా ఒక చీఫ్ మినిస్టర్ ఎవడో వస్తే వాడి పక్కన పోయి ఫోటో తీసుకోవడానికి తాతాలు ఆడతారు. ఒక కలెక్టర్ గారు వస్తే ఆ కలెక్టర్ గారు పక్కన పోయి ఫోటోలు పడిపోవాలని తాతాలు ఆడతారు. మండల సభ్యులు ఎవరైనా వస్తే ఆ పక్కన పోయి ఫోటో తీసుకోవడానికి తాతాలు ఆడతారు.
ఇదేమిటిది? నువ్వు అవతారుణ్ణి ప్రేమించావు, అవతారుడి కోసం తాపత్రయపడాలి, కానీ సామాన్య మనుషులు మిగతా వాళ్ళంతా ఆయన తప్ప అందరూ సామాన్య మనుషులే. పాలతో ఫోటోల కోసం పాలతో ఫోటోలు తీయించుకొని అవి చూపించుకుంటూ ఏదో పొందామని, ఏదో దొరికిపోయిందని, ఏదో లభించిందని మనం వేషాంత భ్రమలో ఉండడం అది తగదు బాబా ప్రేమికులకు. అంచేత బాబా బలహీనతలు అనేవి ఉంటూనే ఉంటాయి, వాటికి మీరు భయపడవద్దు. వంచనకు లేదా అవినీతికి మీరు భయపడాలి. చెడు తలుపులు ఎవరికి రావు. జీవితానికి అవి పునాదిగాళ్ళు. పునాది లేకుండా ఏ ఇల్లు నిలబడదు అని బాబా చెప్పారు. సరే, నెక్స్ట్ బాబా అంటున్నారు చూడండి, చాలా అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. సమయపూర్లో ఆలోచనలు ఉత్తమమైనవి కావచ్చు లేదా అతి నీచమైనవి కావచ్చు, కానీ ఎవరైనా తన చేతల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి వ్యక్తిలోనూ ఈ బలహీనతలు అనేవే లేకుంటే ఇక నాకు నీకు తేడా ఉండదు. ప్రేమ రగిలించే నిజమైన జ్వాల చాలా కొద్ది మందిలోనే ఉంటుంది. అండర్లైన్ చేసుకోండి, మళ్ళీ చదువుతాను. ప్రేమ రగిలించే నిజమైన జ్వాల చాలా కొద్ది మందిలోనే ఉంటుంది. రేర్, చాలా అంటే రేర్, ఇంగ్లీష్ లో RARE. సాక్షాత్తు అవతార పురుషుడు మాట్లాడితే మనం అంత భయపడాలి. ప్రేమ మనలో జ్వాలని రగిలిస్తుంది. చూడండి, చిన్న విషయం చెప్తాను మీకు, ఉదాహరణకి మీకు అర్థం అవడం కోసం. ఒక తండ్రికి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి. ఏదో ఒక సందర్భానికి తండ్రి ఇద్దరికీ కూడా 2 బహుమతులు తెచ్చాడు. ఆ 2 ఒకటి కావు, 2. ఎంతో ప్రేమతో తెచ్చింది తండ్రి. కానీ నాకిది కావాలి వీటిద్దరు ఒకరినొకరు నిందించుకుంటూ ఉంటారు. తండ్రి పరిస్థితి ఎక్కడ? ఆ తగు తెచ్చారంటే ఎలాగా? మనం కూడా బాబాకు అటువంటి పరిస్థితి కల్పించేస్తున్నాం. మనం బాబాతో పెట్టుకోవాల్సినటువంటి సంబంధం ఆంతరంగిక సంబంధం అయి ఉండాలి. ఎంత గట్టిగా అవతార్ మెహర్ బాబాకి జై అంటే ఆడంత ప్రేమికుడు అనుకుంటే మనకంతా పేరు తక్కువ వాళ్ళు ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. ఎవడు బాబా కోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెడితే వాడు గొప్ప ప్రేమికుడు అనే భావన మనలో ఉంటే మనకంతా పేరు తక్కువ వాడు ఎవ్వడూ ఉండడు. అటువంటి వాటికి బాబా పొంగిపోరు, కనీసం పట్టించుకోరు. అందుచేత ఎవడి హృదయంలో అయితే ప్రేమ రగులుతుందో జ్వాలగా మీకు సినిమా వాళ్ళు ఇలా సీన్స్ చూపిస్తారు. రామదాసుని చెర నుంచి తానీషాకి ఇవ్వవలసినటువంటి 6 పైకాన్ని ఇచ్చి రామ లక్ష్మణులు స్వయంగా వెళ్ళి విడిపిస్తారు. అప్పటికే రామదాస్ యొక్క శరీరం నుజ్జుగా చేశారు ఆ సిపాయిలు. రక్తధారలు కారుతూ ఉన్నాయి. అటువంటి ధారలతో ఆయన తన భార్య సహాయపడుతుండగా బయటకు వస్తున్నప్పుడు అక్కడ ఆయన మేనమా ఉంటారు. వాళ్ళు నాయన విషం పరిస్థితిలో నీ వెళ్ళొద్దు, రాజుగారు నిన్ను ఉండమని కోరుతున్నారు.
ఈ పట్ల ఆయన చేసిన ఘోర అపరాధాన్ని క్షమించమని అడుగుతున్నారు. కనీసం ఈ గాయాలు తగ్గేవరకైనా ఉండవయ్యా అని వాళ్ళందరూ అంటే అక్కడ ఒక డైలాగ్ ఉంది. నీకు రక్తసిక్తమైన ఈ శరీరానికి తగిలిన గాయాలే కనిపిస్తున్నాయి, కానీ ఈ ప్రభువు ఆ ప్రభువుకి దర్శనం ఇచ్చి వాళ్ళిద్దరూ ఒకటే, ఇద్దరు ప్రభువులు కాబట్టి ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపించుకున్నట్లుగా ఆయనకి సాక్షాత్కారాన్ని ఇచ్చాడు, దర్శనం ఇచ్చాడు. రక్తధారంతో చస్తున్నా నాకు దర్శనం అనుకుంటున్నాడు నా ప్రభువు. అది గుండెని గాయం చేసింది, చాలా లోతుగా గాయం చేసింది నా గుండెని. అది నీకు కనబడ్డం లేదంటాడు. అది ప్రేమ జ్వాల. మీకు అర్థమవడం కోసం బాబా చూపిస్తున్నారు. ప్రేమ జ్వాల అది. ప్రేమ రగిలించే నిజమైన జ్వాల చాలా కొద్ది మందిలోనే ఉంటుంది. అది రగులుకోవడం మొదలైతే దానిని ఆర్పడానికి ప్రయత్నించకు. నాకెంతో ప్రియమైన అర్జునుడు కూడా తన బలహీనత వల్ల నైపుణ్యం చెందాడు, అంతే కదా. యుద్ధ భూమిని వచ్చి పారిపోయాడు. రమసారదములు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి శ్రీకృష్ణుడి వేషంలో ఉన్నాడు. అతడు రమసారదిగా ఉంటే వీడు నగరంలో పారిపోయాడు. అంచేత అర్జునుడు కూడా తన బలహీనత వల్ల వైఫల్యం చెందాడు. అందువలననే నేను నా విరాట్ స్వరూపం యొక్క అనుభవాన్ని అతనికి ఇవ్వవలసి వచ్చింది. చూసారా, గుర్తించుకోండి, ఇవి మాటలు కావు, అనుభవాల వెలుగులు, అనుభవ జ్వాలలు. ఇలా చేయడాన్ని నా బలహీనత అనేది కూడా అనొచ్చు. ఎందుకంటే నా ఆదేశాన్ని అర్జునుడు పాటించేలా చేసేందుకు నేను అతనికి నా విశ్వరూప దర్శనానుభవాన్ని ఇచ్చాను. అప్పుడు అది ద్వాపర యుగం. శ్రీకృష్ణుడు శ్రీమన్నారాయణమూర్తి కనుక అర్జునుడికి విచిత్ర ధర్మాన్ని నిర్వహించేందుకు విశ్వరూపాన్ని చూపించాడు. విచిత్ర ధర్మం అంటే ఏమిటి? క్షత్రియ రాజు యుద్ధం చేయాలి అంతే. అప్పుడు ఆయన విరాట్ స్వరూపాన్ని చూపించాడు, బాగానే ఉంది. అదే శ్రీమన్నారాయణమూర్తి అవతార్ మెహర్ బాబాగా వచ్చాడు. మనకు ఎవరికైనా విరాట్ స్వరూపం చూపిస్తాడా? అలా చూపించుకోవడానికి తగిన అర్హత ఉన్న వాళ్ళు ఒక్కడున్నాడు అక్కడ. అసలు అటువంటి ధ్యాస మనకి రాదు. మనం ఏమైతే చేస్తున్నామో దాంతో సంతృప్తి చెందిపోతున్నాం మనం. అదే ఏదో చాలా గొప్ప చేస్తున్నాం అనుకుంటున్నాం. మనం చేస్తున్నవని మాయా సంభవమైనవి, మాయతో కూడుకున్నవి. మనల్ని ఉన్న వివేకం కూడా పాడు చేసుకొని ఇంకా అర్థమైన స్థితిలోకి తోసివేసేది. కనుక మనం మేడబాబా యొక్క ఈ ప్రేమ ప్రపంచంలో మనం ఎలా ఉన్నామంటే ఏమి తెలియని వాళ్ళలా ఉన్నాం, తెలుసుకోలేని వాళ్ళలా ఉన్నాం. పుస్తకాలు చదివితే అది అనుభవం. ఇది గానం చేస్తే అది కొంచెం అనుభవాన్ని ఇస్తుంది. ఎప్పుడు ఆ పాడుతున్నంతసేపు నువ్వు బాబాతో ఉన్నప్పుడు. అలాగెవరుంటారు? అసలు ఉండనివ్వరు కార్యకర్తలు. ఎవరైనా పాడగానే ఇవాళ ఫలానా వాడు గొప్పగా పాడాడు అని చెప్పి వాడిలో లేని అహంకారాన్ని కూడా పుట్టిస్తారు మన కార్యకర్తలు. ఇంకే వీళ్ళకి మనకి
ఎలా సాధ్యమవుతుంది? ఇది కలియుగం, త్రేతాయుగం కాదు, ద్వాపరయుగం కాదు, కలియుగం. కలి రాజ్యం వెళ్తున్నాడు. అందుచేత మనం నిరంతరం బాబా ప్రేమలో పండిపోవడానికి ప్రయత్నం చేయాలి. పండిపోవడం అంటే ఏమిటండి? వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ పండిపోవడం? శబరి చూశారా? 92 సంవత్సరాలు వచ్చిన రామ దర్శనం కోసం ఎదురు చూసింది. అది పండిపోవడం. శిలగా మారినటువంటి అహల్య రామ పాద తాకిడి కోసం, గాలివాటు విసురు కోసం శిలగా ఎదురు చూసింది. అది పండిపోవడం. హనుమంతుడి కిష్కింధలో రాముడి యొక్క రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూశాడు. అది పండిపోవడం. సీతాదేవి లంకలో రావణాసురుడి చెరలో ఉంటూ కూడా నిరంతరం రామధ్యానంతో ఉన్నది. అది పండిపోవడం. అంటే ఎవ్వరమైన ఇంత ఉన్నతమైన స్థితిని ఆలోచనకు తెచ్చుకొని అలా బాబాతో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నామా? లేదు. మాయా కల్పితమైనటువంటి మనం తయారు చేసుకున్నాం, అట్లనే ఉంటున్నాం. అదంతా మాయే, ఏది నిజం కాదు. కనుక బాబా మరొకసారి అక్షర ఫలకంపై అవతార్ మెహర్ బాబాకి జయ్యను చూపిస్తూ, ఈ రోజు నా జన్మదినం, నాకు నేను జై కొట్టడం ఇదే మొదటిసారి అని చెప్పాడు. కేశవలింగం భార్య సుధాదేవి తన చెల్లెలు లలిత్ కిషోరి సాగు బతుకుల్లో ఉందని బాబాకు వెల్లడించింది. ఆమెకు తట్టు అనే తీవ్రమైన అంటువ్యాధి సోకింది. ఇప్పుడు ఆ వ్యాధి ప్రాణాంతకంగా పరిణమించింది. రోగగ్రస్తురాలైన ఆమెను చూసేందుకు బాబా వెళ్ళారు. ఆమెను ఊరడించి ఓదార్చాడు. తిరిగి వస్తూ బాబా కేశవలింగంతో లలిత విషయంలో 199% ఇక ఆశ లేదు. నా నామాన్ని ఆమె తుది శ్వాస వరకు ఆగకుండా స్మరిస్తూ ఉండమని చెప్పు అని చెప్పి కేశవ్ సోదరుడు డాక్టర్ దేవేంద్రతో ఏవో కొన్ని మందులు వాడమని సలహా ఇచ్చారు. ఎలాగైతేనేమి చాలా రోజుల తరువాత ఆమె పూర్తిగా కోలుకుంది. ఆశ లేదు అని చెప్పి కోలుకున్నట్టు చేశాడు బాబా. అంతకుముందు చెప్పినట్లు బాబు కస్తూరి సోదరుని కుమారుడు వీరేంద్ర సింగ్ బాబాను దర్శించుకునేందుకు వచ్చి దర్శన స్మరణలో బాబా బృందాన్ని అనుసరిస్తున్నాడు. అతడు ఇంకా కాలేజీలో చదువుకుంటున్నాడు. అతడు వెళ్లే ముందు బాబా ఎటువంటి చెడ్డ పని చేయకు, ఎప్పుడు నిజాయితీగా ఉండు అని అంటూ బాబాను ప్రేమించు అని సూచనలు ఇచ్చారు. బాబు కస్తూరి సోదరుని కుమారుడు వీరేంద్ర సింగ్ ఫిబ్రవరి 10వ తేదీన మెహరాస్తానా నుండి బాబా లక్నో బయలుదేరాడు. హమీర్పూర్ జిల్లాలోని ప్రతి ప్రాంతం బాబా ప్రేమతో పునరుజ్జీవాన్ని పొందింది. అక్కడి కార్యకర్తలు అవతారాన్ని కార్యనిర్వహణకై మరింత అప్రమత్తులయ్యారు. తన అనంత హృదయంలో వారికి ప్రత్యేకమైన చోటు కల్పించి బాబా అక్కడి నుండి నిష్క్రమించారు. బాబా బయలుదేరుతుండగా జయ ధ్వానాలు మిన్నంటాయి. కొందరు ఏడ్చారు, కొందరు తమ కన్నీళ్లను నిగ్రహించుకుంటూ మౌనంగా ఉండిపోయారు. మరికొందరు బాబా నామాన్ని గట్టిగా ఉచ్చరిస్తూనే వీడ్కోలు చెప్పారు. మండలి వారంతా బస్సులో బాబాను అనుసరించారు. దారిలో వారికి ఒక అద్భుతమైన దృశ్యం కనబడింది. స్థానికంగా ఉన్న కొంతమంది మహిళలు బావిలోంచి నీళ్లు తోడుతూ హరిబాబా హరిబాబా మెహర్ బాబా హరిబాబా హరిహరి అని గానం చేస్తున్నారు. ఆ ప్రభు, ఆ రారాజు వారి ప్రక్కనుండి వెళుతూ వారి గీతాలను ముచ్చిన సంగతి వారికి తెలియదు. అంతా కాన్పూర్ చేరాక బాబా అక్కడ లభించే తిరుబండారాల్లో అత్యుత్తమమైంది ఏది అని అడిగారు. వారి వెంటనే వస్తున్న హమీర్పూర్ కార్యకర్త ఒకరు బనారసి బర్ఫీ చాలా బాగుంటుందని చెప్పాడు. అంతా తను అనుసరిస్తుండగా బాబా స్వయంగా ఆ బర్ఫీ కొనేందుకు దగ్గరలో ఉన్న ఒక మిఠాయి షాప్ కు వెళ్ళారు. ఎందుకు అలా చేస్తున్నారో ఎవరికి తెలియదు. బర్ఫీని కొని బాబా ఆ షాపులో కొన్ని నిమిషాలు నిల్చున్నారు. ఆ షాపు యజమాని ఎవరో కనుక్కోమని నేను చెప్పారు. ఆ షాపు యజమాని
సీతారాం అనే బాబా ప్రేమికుడిని బాబాను దర్శించేందుకు హమీర్పూర్ వెళ్లి అతను ఇంకా తిరిగి రాలేదని తెలిసింది. ఆ విధంగా బాబాయే స్వయంగా ఆ షాపులోకి వెళ్లి మిఠాయిలు కొని ఆ పరిసరాలన్నింటినీ పునీతం చేశారు. అక్కడ నుండి అంతా లక్నోకి బయలుదేరారు. అక్కడికి చేరుకున్న తరువాత హమీర్పూర్ కార్యకర్తల్ని తిరిగి వెనక్కి పంపించాలి. కేశవనిగం, భవానీ ప్రసాద్ ఇంకా కొంతమందిని ఆలింగనం చేసుకుని బాబా ఫిబ్రవరి 12 శుక్రవారం రైల్లో లక్నో నుంచి మహాబలేశ్వర్కి బయలుదేరారు. మహాబలేశ్వర్ చేరుకున్న వెంటనే దక్షిణాది ఆంధ్ర పర్యటనకు సన్నాహాలు ప్రారంభించారు. ఇక్కడికి మనం బాబా ఆజ్ఞ వల్ల ఈ చాప్టర్ పూర్తి చేసుకునే పరిస్థితి లభించింది. ఇప్పుడు మనం ఆంధ్ర భగవత్కార్యం యొక్క ప్రకటన, అక్కడ బాబా ఫోటో ఒకటి పెట్టేది చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. అంటే ఆయన ముఖంలో కళ్ళల్లో ఆ కాంతులు చూడండి, ఆ చిరునవ్వులో జగత్ కళ్యాణ కారకుడు అనేటట్టుగా నవ్వుతున్నాడు చూడండి ఆయన. ఆంధ్రప్రదేశ్ ఫిబ్రవరి మార్చి 1954. ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఇంటి నుండి గత 2 ఏళ్లుగా బాబా దివ్య సాంగత్యం కొరకు తప్పించే ప్రేమ జ్వాలలు మరింత ఎగిసిపడుతున్నాయి. పేరు బాబా పేరు మీద వివిధ ప్రదేశాల్లో కేంద్రాలు స్థాపించబడ్డాయి. ప్రజలు బాబాను దర్శనం ఇవ్వమని ఎంతగానో వేడుకుంటున్నారు. ఆంధ్ర ప్రాంతానికి ఆయన రాకకు కొన్ని నెలల ముందు నుండే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ప్రజలు తమకు తామే బాబా కేంద్రాలుగా మారిపోయారు. అప్పట్లో 54లో అప్పుడు ప్రజలే తమకు తాము బాబా కేంద్రాలు అయ్యారు. ఇప్పుడు బాబా కేంద్రాల్లోనే ప్రజలు కనీసం ప్రేమికులుగా కూడా ఒక చక్కని అవగాహన పెంపొందించుకోలేకపోతున్నారు. ఆంధ్రాలో జరిగిన గత పర్యటనలో బాబాకు మండలికి ప్రయాణపు ఖర్చులను ఇతర రాష్ట్రాలకు చెందిన బాబా ప్రేమికులు భరించారు. కానీ ఈసారి బాబాకు, బాబా బృందానికి ప్రయాణపు ఖర్చులు మొత్తం ఆంధ్ర ప్రేమికులే భరిస్తున్నారు. హమీర్పూర్ పర్యటనలో బాబా వెంట ఉన్న ప్రేమిక బృందమే ఇప్పుడు ఆంధ్ర పర్యటనలో కూడా బాబాతో పాటు ఉన్నారు. అదనంగా ఆలీ సీనియర్ ఫ్రాన్సిస్ బాబాజాన్ బ్రాకెట్లో 2 వారాల పాటు బాబాతో ఉండేందుకు ఆస్ట్రేలియా నుండి ఆహ్వానించబడ్డాడు. ఫ్రాన్సిస్ బాబాజాన్ కృష్ణ మహాబలేశ్వర్ నుండి వచ్చిన సహస్రభుజతో కలిపి మొత్తం 18 మంది పురుషులు ఉన్నారు. అమెరికా నుండి గ్యాబ్రియల్ పాస్కల్ రావాల్సి ఉంది, కానీ అతను రాలేకపోయాడు. మిగిలిన ఇతర సభ్యుల్ని నేరుగా ఆంధ్ర వెళ్లి విజయవాడలో బాబాను కలవమని తెలియజేశారు. ఇలా నేరుగా విజయవాడకు వెళ్లే వారిలో గజానన్ బొఫాలి, సావనేర్ నుండి వచ్చిన అబ్దుల్ మజీద్ ఖాన్, నానాఖేర్, నాగపూర్ నుండి పంఖరాజ్ మరియు దేశ్ముఖ్, హమీర్పూర్ నుండి కేశవనిగం, పుకార్, భవానీ ప్రసాద్, దీపక్ సహాయ్ మరియు గయా ఖరే ఉన్నారు. 1954 ఫిబ్రవరి 19 శుక్రవారం నాడు బాబా కారులో మహాబలేశ్వర్ నుండి పూనా బయలుదేరారు. చాలా మంది మండలి సభ్యులు అంతకుముందు రోజే పూనా చేరుకున్నారు. పూనాలోని ప్రేమికులు ఆరాధించేవారు బాబాకు హృదయపూర్వకమైన వీడ్కోలు ఇచ్చేందుకు ఆ రోజు ఉదయమే పూనా రైల్వే స్టేషన్ చేరుకున్నారు. దైవీ మానవుని సాన్నిధ్యంలో జాతి మతాలతో కూడిన తారతమ్యాలకు తావు లేదు. అందువల్ల వచ్చిన వారిలో అన్ని కులాలకు, మత సాంప్రదాయాలకు చెందిన వారు ఉన్నారు. మనుషుల్ని వేరు చేసే మతం అనే అడ్డుచరణను మెహర్ బాబా అనుయాయులు తొలి రోజుల్లోనే తొలగించారు. అప్పుడు బాబా ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు ఇంకా మతం అనేటటువంటి ఒక దుస్థితి సాగుతూనే ఉన్నది. నమ్మండి. బాబా రైల్వే ప్లాట్ఫారం పైన కూర్చొని ఉండగా జనం
ఆయన చుట్టూ గుమిగూడారు. బాబా ప్రతి ఒక్క ప్రేమికుడిని కలిశారు. ఈ సమయంలోనే ఇక్కడే కేకే రామకృష్ణన్ మొదటిసారిగా బాబాను దూరం నుండి చూడడం జరిగింది. కేకే రామకృష్ణన్ మీకు తెలుసు. సమ్మోహనమైన బాబా యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూసి ముగ్ధుడై రామకృష్ణన్ ఇటువంటి వ్యక్తిని ఇంతవరకు నేను ఎన్నడూ చూడలేదు అని అనుకున్నాడు. ఆనాటి నుండి బాబాకు దగ్గరై బాబా దివ్య కార్యంలో పాలు పంచుకునేందుకు ఆసక్తి చూపించడం ప్రారంభించాడు. బాబా తన బృందంతో పాటు ఉదయం 10 గంటలకు రైలు ఎక్కారు. పిండు, బాబూజీ, అలోబా మరియు సిద్ధు సామాన్లను రైల్లో సర్దారు. రైలు కదులుతుండగా బాబాకి జై అన్న విజయధ్వానాలతో పరిసరాలన్నీ మారుమోగాయి. బాబా ఏరుచితో పాటు 2వ తరగతి పెట్టెల్లో కూర్చున్నారు. ఆది సీనియర్ ఫ్రాన్సిస్ బాబాగాన్ కూడా 2వ తరగతి పెట్టెల్లోనే ఉన్నారు. మిగిలిన వారంతా 3వ తరగతి పెట్టెల్లో కూర్చున్నారు. ఒక స్టేషన్ తర్వాత బాబా రైలు దిగి మండలివాడున్న పెట్టెల్లోనికి వెళ్ళారు. అక్కడ ఫ్రాన్సిస్ బాబాగాన్ని పిలిపించి అతనితో ఇలా వివరంగా చెప్పారు. ఆస్ట్రేలియా నుండి నేను ఎందుకు పిలిపించానో చెబుతాను. తరువాత నేనేం చేయాలో అది కూడా చెబుతాను. అప్పటి వరకు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉండు. ఎందుకంటే నీవేమి చూశావో, ఏమి గ్రహించావో తరువాత నాకు చెప్పవలసి ఉంటుంది అన్నారు. నేను అన్ని అంశాల్లోనూ దేవుణ్ణని మరియు అదే సమయంలో పూర్తిగా మానవుణ్ణని కూడా అన్న విషయం మర్చిపోవద్దు. అలాగే ఎవరు చివరికి ఋషులు కూడా నా లోతు తెలుసుకోలేదు. కారణం నేనెవరికి అందకుండా అనంత రీతుల్లో జారిపోతూ ఉంటాను. పూలమాలలు వేయడం, హారతులు పట్టడం ఇత్యాది పద్ధతులు సాంప్రదాయబద్ధమైన కర్మకాండాల ద్వారా ప్రేమను వ్యక్తం చేయడం నాకు ఇష్టం ఉండదు. అంత స్పష్టంగా నాకు ఇష్టం ఉండదు అని బాబా చెప్పినా ఇప్పటికీ కూడా బాబా ప్రేమికులు మారడం లేదు. నాకు ఇష్టం ఉండదు అని స్పష్టంగా చెప్పాడు ఆయన. ఏమిటి ఇష్టం ఉండదు? పూలమాలలు వేయడం, హారతులు పట్టడం ఇత్యాది పద్ధతులు సాంప్రదాయబద్ధమైన కర్మకాండాల ద్వారా ప్రేమను వ్యక్తం చేయడం నాకు ఇష్టం ఉండదు. అందువల్ల ప్రేమను వ్యక్తపరిచేందుకు మరికొన్ని ప్రేమ పద్ధతుల్ని ఆంధ్రాలో చెబుతారు. ప్రీతముడికి ఆనందం కలిగించే రీతిలోనే ప్రేమ వ్యక్తం చెయ్యబడాలి. అసలు ఆయన మాటల్లో ఎక్కడ మీకు రాజీ ఉండదు. కురుద్వాడి స్టేషన్ లో రైలు ఆగగానే బాల్నాథ్ హడావిడిగా కంపార్ట్మెంట్ లోకి వచ్చి అక్కడ ఉన్న ఇనానికి దర్శనం ప్రసాదించమని బాబాను వేడుకున్నారు. అందుకు బాబా అంగీకరించి కంపార్ట్మెంట్ దిగి వెళ్లారు. 3వ తరగతి ప్రయాణికులు వేచి ఉండే గదిలో బాబా దర్శనం కోసం వచ్చిన వారంతా వేచి ఉన్నారు. బాబాను అక్కడికి తీసుకెళ్లడం అసాధ్యంగా అనిపించిన మండలి వాళ్ళు బాబా చుట్టూ రక్షణగా ఉండి ఎలాగోలా లోనికి తీసుకెళ్లారు. అయితే జనం ఎక్కువగా ఉన్నందువల్ల బాబా అందరికీ కనబడడం లేదు. దాంతో జనం అసంతృప్తికి లోనలుగా అలజడి మొదలైంది. ఇచ్చేసిన వారందరికీ చుట్టుపరిచేందుకు బాబా అక్కడున్న టీ కౌంటర్ పైకి నిలుస్తున్నారు. ఆ తరువాత అందరికీ కనబడే విధంగా ఇంకా ఎత్తుగా ఉన్న కప్బోర్డు పై నిలుచున్నారు. ప్రతి ఒక్కరూ బాబాకు ఫలము పుష్పము సమర్పించాలన్న ఆతృతతో ముందుకు తోసుకురావడంతో తోపులాట మొదలైంది. అతి కష్టం మీద బాబాను తిరిగి ఆయన పెట్టెల్లోకి తీసుకెళ్లగలిగారు. రైలు స్టేషన్ నుండి కనుమరుగయ్యేంత వరకు విజయధ్వానాలతో పరిసరాలు నిండిపోయేవి. రైలు షోలాపూర్ లో ఆగానే రామకృష్ణ రాజు, అక్కడ రామకృష్ణ జాజు అని పడింది దిద్దుకోండి. రామకృష్ణరాజు మణిబెన్ పరేకొచ్చి అక్కడ గుమిగూండు ప్రజా సందోహానికి దర్శనం ఇమ్మని బాబాను బ్రతిమలాడారు. అందుచేత బాబా స్టేషన్ బయటకు వచ్చి వేచి ఉన్న జనబాహుల్యాన్ని చూసి దిగువ సందేశాన్ని ఇచ్చారు. నేను మౌనం విరమించే వరకు మీ ద్వారా వింటాను, మీ ద్వారా మాట్లాడతాను. నన్ను తెలుసుకోవాలంటే మీరు నన్ను ప్రేమించాలి. నేను మీలో ఒకరిని. ప్రేమ ద్వారా మాత్రమే మీరు నన్ను తెలుసుకోగలరు. చూడండి ఏమన్నారు బాబా, నేను మౌనం విరమించే వరకు మీ ద్వారా వింటాను, మీ ద్వారా మాట్లాడతాను. ఆంధ్రులందరికీ సంబంధించిందే ఈ మాట. మీ ద్వారా వింటాను, మీ ద్వారా మాట్లాడతాను, మీ ద్వారా మాట్లాడతాను అని బాబా అన్నప్పుడు అది మనం విశ్వసిస్తే
మనం ఎలాగండి మాట్లాడతాం? సామాన్యంగా మాట్లాడతామా? చాలా అద్భుతంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. కనీసం నేను మీలో ఒకరిని ప్రేమ ద్వారా మాత్రమే మీరు నన్ను తెలుసుకోగలరు. అంటే ఇంక దేని ద్వారా కూడా బాబా తెలుసుకోవడం జరగదు. భగవంతుడికి ఉండే అంశాలలో అనంతమైన నిజాయితీ ఒకటి. మీరు నిజాయితీతో ప్రజాసేవ చేసినా అది కూడా ప్రేమే. ఎవరైతే తనను తాను మర్చిపోయేటంతగా నన్ను ప్రేమిస్తారు, తనను తాను మరిచిపోయేటంతగా నన్ను ప్రేమిస్తారు. ఎవరండి మర్చిపోతున్నాం? కనీసం బాబా నామం చూసే దిక్కు చూడమ్మాను. అసలు మనం మాటలకు ఇచ్చిన ప్రాధాన్యత మరిదేనికి ఈ పనిముట్టుగాని మాట్లాడిస్తే మీకేటది పడుతుంది? మీరేమింటారు? అందుకని బాబా ఈ పనిముట్టు ద్వారా మాట్లాడుతున్నారు. ఎవరైతే తనను తాను మర్చిపోయేటంతగా నన్ను ప్రేమిస్తారో అట్టి వారు నా నిజ స్థితిని గ్రహించగలరు. భగవంతుడిని ఎవరు వర్ణించలేరు. అతడు హృదయ భాషనే వింటాడు. ఈ సందేశాన్ని వినిపించి బాబా తక్షణం తన 2వ తరగతి కంపార్ట్మెంట్ కి తిరిగి వెళ్లి కూర్చోగానే రైలు కదిలింది. ఆ రాత్రి ఒక స్టేషన్ లో రైలు ఆగినప్పుడు పిండు, బాబూజీ, సిద్ధులను బాబా పిలిపించి, నేను మేలుకొని ప్రయాణం చేస్తుంటే మీరు నిద్రపోతారా? సిగ్గుగా లేదు అంటూ మొదలిచ్చారు. మేము నిద్రపోతున్నామని ఎవరున్నారు? ఇంతసేపు మేలుకొనే ఉన్నాం, అసలు నిద్రపోయేందుకు మాకు సమయం ఎక్కడుంది అన్నాడు పిండు. బాబూజీని, సిద్ధుని వచ్చే స్టేషన్ లో ఈ రైలు దిగి తిరిగి మెహరాబాద్ వెళ్ళిపోమని బాబా వారిని బెదిరించారు. పైగా వీరిద్దరూ నాతో రావడం వల్ల ప్రయోజనం ఏముంది అంటూ నిలదీశారు. అసలు వాస్తవం ఏమిటంటే జాన్, అలోబా, డాకే, ఛగన్, గుస్తాబ్జీ, యశ్వంత్ సింగ్, కృష్ణాజీ, కుమార్, శాస్త్రబుధే వీళ్ళంతా ఆ సమయంలో నిద్రపోతున్నారు. పిండు, బాబూజీ, సిద్ధు మాత్రమే మేల్కొని ఉన్నారు. అయినా వాళ్ళనే బాబా గట్టిగా మందలించారు. అయితే బాబా ఇలా దీన్ని మందలిస్తూ చీవాట్లు పెట్టడం మిగిలిన వారినంతా మేల్కొనేలా చేసింది. అసలు బాబా పక్కన పెట్టుకొని నిద్ర వస్తుందండి. ఆయనతో ఉంటే నిద్ర ఎలా వస్తుంది? ఎలా నిద్రపోతున్నాం అంటే ఇది ప్రేమకి సంబంధించిన విషయం. ఈ ప్రపంచంలో ప్రేమ ఎలా ఉంది? అడుగంటిపోయింది. అందుచేత ప్రేమ ఎలా అడుగంటిపోయిందంటే మరి దాన్ని నేను వర్ణిస్తే మీరు బాధపడతారు కాబట్టి వర్ణించను. కానీ ప్రేమతో ఒక్క విషయం చెబుతాను. యథార్థమైన ప్రేమ లేదు, అంత యాక్షనే. ఎందువల్ల? ఆ యాక్షన్ కే ఎక్కువ అందరూ కూడా అట్రాక్ట్ అవుతున్నారు. బికాజ్ అట్రాక్షన్, యాక్షన్, అందులో 2 ఉన్నా చూడండి. అట్రాక్షన్, యాక్షన్. ఇది యాక్షన్ ఆఫ్ అట్రాక్షన్. అవర్ యాక్ట్స్ ఆర్ ఆల్ అట్రాక్షన్. అందుచేత బాబూజీని, సిద్ధుని వచ్చి స్టేషన్ లో ఈ రైలు దిగి తిరిగి మెహరాబాద్ వెళ్ళిపోమని బాబా వారిని బెదిరించారు. పైగా మీరిద్దరు నాతో రావడం వల్ల ప్రయోజనం ఏమైంది అంటూ నిలదీశారు. అసలు వాస్తవం ఏమిటంటే జాన్, అలోబా, డాకే, ఛగన్, గుస్తాబ్జీ, యశ్వంత్ సింగ్, కృష్ణాజీ, కుమార్, శాస్త్రబుధే వీళ్ళంతా ఆ సమయంలో నిద్రపోతున్నారు. పిండు, బాబూజీ, సిద్ధు మాత్రమే మేల్కొన్నారు. అయినా వాళ్ళనే బాబా గట్టిగా మందలించారు. అయితే బాబా ఇలా దీన్ని మందలిస్తూ చీవాట్లు పెట్టడం మిగిలిన వారినంతా మేల్కొనేలా చేసింది. తరువాత వచ్చే స్టేషన్ లో మళ్ళీ బాబూజీని పిలిపించి బాబా అతని వైపు వెంటగా చూస్తూ, ఏ ప్రయోజనాన్ని ఆశించి నీవు నాతో పాటు వస్తున్నావు?
నేను నిద్రపోతుండగా ఎవరో నా తలుపు తట్టి నాకు నిద్రాభంగం కలిగించాడు కనుక నీవు ప్రతి స్టేషన్లో దిగి నా వద్దకు ఎందుకు రావు? అలా చేస్తే ఎవరు నా కంపార్ట్మెంట్ లోకి ప్రవేశించకుండా నా విద్యకు భంగం కలగకుండా నీవు చూడొచ్చు కదా అన్నాను. ఇక్కడ ఒక రహస్యం ఏంటంటే మానవ రూపంలో ఉన్న భగవంతుడు మెహర్ బాబా. ఆయన కన్ను మూస్తే ప్రపంచం తలకింది అయిపోతుంది. ఆయన నిద్రపోరు. ఇది యథార్థం. ఒక క్షణంగా కన్ను మూస్తే ప్రపంచం తలకిందులైపోతుంది. ఈలోగా సిద్ధువును క్షమించారు, అందరూ నిద్రపోయేందుకు అనుమతించారు. మహాబలేశ్వరు తిరిగి 2 వారాల తర్వాత చేరేంత వరకు బాబూజీ పగలైనా రాత్రైనా ప్రతి స్టేషన్ లోనూ రైలు దిగి బాబా ఉన్న కంపార్ట్మెంట్ ద్వారం వద్ద కాపలా ఉండేవాడు. నిర్ణయం అంటే అది, విజయం అంటే అది, ప్రభువు ఎడ్ల ప్రత్యేకమైన శ్రద్ధ అంటే అది. చెప్తే ఆశ్చర్యపోతారు. బాబా పుస్తకాలు కొని వీరి వాళ్ళలో పెట్టి చదకి బలైపోయినట్టు చేస్తున్నారు. బాబా ఫోటోలు కొని అవి వెనకాతల పాడైపోతున్నా చూడకుండా ఉపేక్షిస్తూ ఉన్నారు. ఎన్నో బాబా ఫోటోలు మనం పంచినవి సావాసుల్లో అక్కడే చింపేసి పాడేయడం, అక్కడే కాలువల్లో పోయడం చేస్తున్నారు. ఇవన్నీ మీకు తెలుసో తెలియవో నాకు తెలియదు, కానీ నాకంత బండి మీకు చెప్తున్నాను. మనం ఆయన్ని ప్రేమించినప్పుడు ఆయన ఫోటోలు ఎవరికి ఇవ్వాలి? ఆయన దాచుకుంటావా? దాచుకుంటే నీకు మంచిది, పాడేస్తానంటే మాత్రం అడక్కు అని చెప్పి జాగ్రత్త చెప్పి, ఆయన దేవుడు సాక్షాత్తు నారాయణమూర్తి, నువ్వు ఆయన గారు ప్రేమిస్తే నీకు మంచి జరుగుతుంది, ఆయన నామం చేస్తే చాలా శుభాలు కలుగుతాయి అని చెప్పి ఇవ్వాలి. అంతేగాని ఇక కట్టపట్టుకోవడం టక్క 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 పంచుకెళ్ళిపోవడమే. అంటే ఆంధ్రునికి ప్రేమ అయితే ఉంది, కానీ అది జాగ్రత్తతో కూడి లేదు అని చెప్పడానికి నేను ఒక విధంగా సిగ్గుపడుతున్నాను. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై.